Hi everyone, welcome to our channel. Today's video is Junior Inter Maths 1B IP 2024 ప్రిపరేషన్ ప్లాన్ బిఫోర్ ఎగ్జామ్. అంటే మీరు 1 డే 1.5 డే బిఫోర్ ఎగ్జామ్కు ఇది మీకు పర్ఫెక్ట్ ప్రిపరేషన్ ప్లాన్. ఇది మీకు బాగా యూజ్ అవుతుంది, ఎగ్జామ్ కూడా బాగా రాయగలుగుతారు. ఈ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్కి ఆల్టర్నేటివ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ ఉంది. నేను ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్లో ఉంటాయి. ప్లేస్టోర్కి వెళ్ళి నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని టైప్ చేస్తే మీకు ప్లేస్టోర్లో యాప్ వస్తుంది, లేకపోతే మీకు నవీన్ రెడ్డి maths.classx.co.in అని టైప్ చేసి అనుకోండి, మీకు వెబ్సైట్ కూడా వస్తుంది. సార్ కొంత మాకు ఐఓఎస్లో ఉన్నాయి, మాకు ల్యాప్టాప్స్ ఉన్నాయి, అందులో యూజ్ చేసుకుంటామంటే ఈ వెబ్సైట్ నుంచి కూడా మీరు మెటీరియల్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, నవీన్ రెడ్డి maths.classx.co.in. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అని రెడ్డి వస్తే. మా వాట్సాప్ గ్రూప్ ఉంది, ఎట్ ఎ టైం టెలిగ్రామ్ గ్రూప్ నవీన్ రెడ్డి మ్యాథ్స్ ఉన్నాయి, అందులో కూడా జాయిన్ కావచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇక మనం వీడియోలోకి వెళ్తే మ్యాథ్స్ 1B అందరి స్టూడెంట్స్కి ఉన్న ఫస్ట్ ఏంటంటే టఫ్ కాదు సార్, అంటే మ్యాథ్స్ 1B అనేది టఫ్ కాదు సార్ అందరికీ. అంటే ఫస్ట్ కాంచి అందరూ మ్యాథ్స్ 1B టఫ్ అనడం వల్ల అందరికీ టఫ్ అయింది, కానీ బేసికలీ మ్యాథ్స్ 1B అంత టఫ్ ఏం కాదు. కొద్దిగా ప్రాపర్గా చదివిన, క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకున్నా కూడా డెడ్ ఈజీ టాపిక్. ఓకేనా, రైట్. ఇక్కడ చూసుకుంటే మ్యాథ్స్ 1Bలో ఫస్ట్ ఏం చదవాలి సార్, మీకు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇందులోనే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చూపిస్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్ బుక్లెట్ ఉంది, అందులో ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్ కూడా టిక్ చేస్తాను. ఎవరికైనా తక్కువ మనకు 40-50 వచ్చినా చాలు సార్, పాస్ అయిన వాళ్ళకు నేను టిక్ చేసిన చదివితే చదివిపోతుంది. 70+ రావాలి సార్ అనుకున్న వాళ్ళకి మొత్తం చదివితే ఈజీగా 70+ వస్తాయి. ఫస్ట్ మీరు చదవాల్సింది, స్టార్ట్ చేయాల్సింది ఎవరైనా కూడా లోకస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్. లోకస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్. లోకస్ ఎన్ని, ఒక 4 మార్క్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ ఒక 4 మార్క్స్ వస్తాయి. చాలామంది అడగవచ్చు సార్ ఇందులో కూడా ఇంపార్టెంట్ చెప్పండి సార్. లోకస్ ట్రాన్స్ఫర్మేషన్లో ఇంపార్టెంట్ అంటూ ఉండవు, ఓన్లీ 1 ఎక్సర్సైజ్ ఉంటుంది కాబట్టి. ఓన్లీ మనకి ఎన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఒకటే ఉంటుంది. ఒక దాంట్లో మళ్ళీ ఇంపార్టెంట్ అంటే కష్టం, అందులో ఒకటే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ ప్రిపేర్ కండి. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ కూడా మనకి మ్యాథ్స్ 1B ప్లేలిస్ట్లో ఈ 2 యూనిట్లకు సంబంధించిన వీడియోస్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఓకేనా, మన యూట్యూబ్ ఛానల్లోనే ఒకసారి చూడండి. నెక్స్ట్ ఎప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోయిందో సెకండ్ వన్ లోకస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్కి వచ్చేవరకు లోకస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్ట్రెయిట్ లైన్స్. స్ట్రెయిట్ లైన్స్లో మనకు వెయిటేజ్ ఎంత, 2+2+4+7 వస్తాయి. 2+2+4+7 వస్తాయి. 2+2+4+7 వస్తే ఇక్కడ 7 వచ్చేసి ఎక్కువ ఏమొస్తుందంటే ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్ వస్తుంది. ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, నథింగ్ బట్ 4p² + q² = a² క్వశ్చన్ ఒకటి, అవునా. నెక్స్ట్ ఇమేజ్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. లాస్ట్ టైం గట్ల ఏమడిగిందంటే 3 సైడ్స్ ఇచ్చి ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, ఈక్వలేటర్ ట్రయాంగిల్. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ చూపిస్తాను నేను అది. ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు. అంటే మనకి ఇంపార్టెంట్ బుక్లెట్లో మీరు చూసుకున్నైతే మన యాప్లో ఒక 14-15 క్వశ్చన్స్ అవి ప్రిపేర్ అయితే ఒక లాంగ్ ఆన్సర్ అనేది మీరు కవర్ చేయొచ్చు. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి వచ్చేసి కన్వర్టర్ టు ది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, నార్మల్ ఫామ్, ఆ ఫామ్లో కన్వర్ట్ చేస్తే ఒక 4 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ కాంకరెంట్ లైన్స్ కాన్సెప్ట్ ఉంది కదా, అది ఒకటి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్ 2 మార్క్స్ అంటే కొద్దిగా గెట్ చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి ఏంటిది, పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్. పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్లో వెయిటేజ్ ఏంటండి, 7+7 అంటే 7 మార్క్స్ వస్తాయి. ఇక్కడ హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, అవి ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5 ప్రిపేర్ అయితే ఒక క్వశ్చన్ 7 ఫిక్స్, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ 5 ప్రిపేర్ అయితే ఇందులో ఏంటిది, ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, 4p² a², ఇమేజ్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్, ఇంకొక క్వశ్చన్ ఉంటుంది. అవి ప్రిపేర్ అయితే ఒకటి 7 రాస్తాం. ఇవి ఎలాగో 4 రాస్తారు అందరూ. చాలా వరకు మీ కాలేజ్ ఎగ్జామ్స్లో కూడా వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఉంటారు. నెక్స్ట్ ఇది అయిపోతుంది. ఇది కంప్లీట్ కాగానే నెక్స్ట్ ఏముందండి, ఒక 7 మార్క్స్కు హోమోజీనియస్ కంప్లీట్ చేసుకోవచ్చు ఈజీగా. ఒక 7 ఏం చేస్తాం, హోమోజీనియస్ రాయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏమొస్తుంది సార్ అంటే థీరమ్స్ నుంచి ఒక్కొక్క 7 to 9 థీరమ్స్ ఉన్నాయండి. 7 to 9 థీరమ్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. 7 to 9 థీరమ్స్ ఇక్కడ ఒకటి 1 2 3 4 5 6 క్వశ్చన్స్. ఇక 6 క్వశ్చన్స్, 6+5 ఏమవుతుంది, 11 + 9 ఒక 20 క్వశ్చన్స్ ప్రిపేర్ కాగలిగితే మీరు 7 మార్క్స్ 3 అటెంప్ట్ చేస్తారు, అంటే 21 మార్క్స్ అయిపోతాయి. 21 ఇక్కడ ఇవి 2 8
అవునా, 29 మార్క్స్ ఇక్కడికి వచ్చేస్తాయి మీకు. ఇది కంప్లీట్ కాగానే మీరు 4th వన్కి వచ్చేసి డీసీస్ అండ్ డిఆర్స్, డైరెక్షన్ రేషియోస్, ఇది ఒక 7 మార్క్స్ ఒక్కటే వస్తుంది. ప్రిపేర్ అయ్యే క్వశ్చన్లు కూడా 7 ఉంటాయి. 7 మార్క్సే వస్తాయి, ప్రిపేర్ అయ్యే క్వశ్చన్లు 7 ఉంటాయి. 7లో 5 క్వశ్చన్స్ సేమ్ మెథడ్. ఇంకొకటి 4/3 1/3 క్వశ్చన్ ఉంటుంది. 4/3లో 4 డయాగనల్స్ ఉంటాయి, 1/3లో 2 డయాగనల్స్ ఉంటాయి. అక్కడ 4 తీసుకునే దగ్గర ఇక్కడ మీరు 2 తీసుకుంటే మీకు ఈజీగా ఇది వచ్చేస్తుంది డీసీస్ డిఆర్స్. అంటే ఇక్కడికి ఎన్ని లాంగ్ ఆన్సర్లు అయిపోయినాయండి? 1 2 3 4 5 అయిపోయినాయి. 5 లాంగ్ ఆన్సర్స్ కంప్లీట్ అయిపోతాయి మీకు. 5 లాంగ్ ఆన్సర్స్ కంప్లీట్ అయిపోతాయి కాబట్టి 4 లాంగ్ ఆన్సర్స్ కంప్లీట్ అయిపోతాయి. ఎన్ని? 28 మార్క్స్ వస్తాయి మీకు ఇక్కడికి. ఓకేనా, లాంగ్ ఆన్సర్లు ఎన్ని అయిపోయినాయి? 28 మార్క్స్ వచ్చేసినాయి. షార్ట్ ఆన్సర్స్ ఎన్ని అయిపోతున్నాయండి? 1 2 3 అయిపోతున్నాయి, 12 మార్క్స్ వస్తున్నాయి. వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎన్ని? 2 అయిపోతున్నాయి. వెరీ షార్ట్ ఆన్సర్స్ 2 అంటే 4 మార్క్స్ వచ్చేస్తాయి. 4 మార్క్స్ వస్తే టోటల్గా ఎన్ని? 28 40 44 మార్క్స్ వస్తాయి. జస్ట్ మీరు 4 యూనిట్లు చదివితే 48 మార్క్స్ వస్తాయి. 44 మార్క్స్ వస్తాయి. చాలా సింపుల్ కదా, మరి టెన్షన్ ఎందుకు? అసలు టెన్షన్ పడకండి. 1.5 డేనే ఉంది కదా సార్, మాకు ఎట్లా చదవగలం, అయిపోతుందా కాదా అనే టెన్షన్ అవసరం లేదు. ఈజీగా మార్క్స్ వస్తాయి మీకు, ఫిక్స్. ఓకేనా, నెక్స్ట్ మీకు టైం కూడా చూసుకోవచ్చు. లోకస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్కి 1 అవర్ కంటే ఎక్కువ టైం పడుతుందండి. కరెక్ట్గా ప్రిపేర్ అయితే 1 అవర్ టైం పడుతుంది. నెక్స్ట్ ఎప్పుడైనా ఎవ్రీ 1 అవర్కి ఒక 10 to 15 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. మీకు ఈజీగా అనిపిస్తుంది, ప్రిపరేషన్ అనేది ఈజీగా ఉంటుంది. 10 minutes 15 minutes బ్రేక్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా ఉంటుంది మీ ప్రిపరేషన్ కూడా, మరీ కంటిన్యూస్ కాకుండా. స్ట్రేట్ లైన్స్కు లాంగ్ ఆన్సర్స్కి ఒక 1 అవర్ పడుతుంది, వీటికి ఒక 1 అవర్. ఇది 2 అవర్స్లో కంప్లీట్ చేయొచ్చండి. ఓకేనా, అది 2 అవర్స్ పడుతుంది. పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్కి ఒక 2 అవర్స్. 2 అవర్స్ అవసరం లేదు, 1.5 అవర్ పడుతుంది. ఎందుకు సార్ దీనికి 1.5 అవరే పడుతుందంటే, హోమోజీనియస్ ఒకటి చేస్తే అన్నీ వస్తాయి, థీరమ్స్ ఒక 2 చేస్తే మిగిలిన అన్నీ వస్తాయి. ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి. డీసీస్ డిఆర్స్కి ఒక ½ an hour, 30 minutes కంటే ఎక్కువ అవసరం లేదండి. 7 క్వశ్చన్సే కదా, అందులోనూ మీరు ఇప్పటికి చాలా వరకు చేసి ఉంటారు. అంటే ఇక్కడికి ఎంత టైం పడుతుంది? ఓన్లీ జామెట్రీకి 1.5 hour, 2 hours, 5 అవర్స్లో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ప్రిపరేషన్. వీటి తర్వాత 5th వన్ వచ్చేసి 3D అండ్ ప్లేన్. 3D అండ్ ప్లేన్ ప్రిపేర్ అయితే 2+2, దీనికి ఒక 30 minutes. అంటే మీరు 5.5 అవర్స్లో టైం స్పెండ్ చేస్తే ఇది అయిపోతుంది. ఈ 5.5 అవర్స్కు ఎవ్రీ అవర్కు మీరు ఒక 10 minutes 5 minutes బ్రేక్ ఇచ్చుకున్నా కూడా 6 అవర్స్లో కరెక్ట్ 6 hours టైం స్పెండ్ చేయగలిగితే మనకేముంటుంది? 24 + 12 36 hours టైం ఉన్నట్లే మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్. 36లో మీరు 6 hours పర్ఫెక్ట్గా మీరు 100% మీ మైండ్ ప్రజెంటేషన్తో టైం స్పెండ్ చేసినట్లయితే మీకు ఈ 44 మార్క్స్ వస్తాయి. ఇవన్నీ అవుతాయి 8 మార్క్స్ అయిపోతాయి. అవునా, 44 మార్క్స్ అని 48 మార్క్స్ అనేది ఫిక్స్. ఓన్లీ జామెట్రీ ప్రిపేర్ అయితే 6 hours టైం స్పెండ్ చేస్తున్నాయి. సార్ మేము పాస్ అయితే చాలనుకుని 6 hours ఇక్కడే కంటిన్యూ చేసుకోండి. దీని తర్వాత ఎమ్మటే ప్రిపేర్ కావాల్సింది నెక్స్ట్ వచ్చేసి 6th టాపిక్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో లిమిట్స్లో 2+2 వస్తుందండి. కంటిన్యూటీలో 4 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడు. కంటిన్యూటీ ఒకటే ఎక్సైజ్ ఉంటుంది, ఆ ఒక ఎక్సైజ్ నుంచి ఎవ్రీ ఇయర్ 4 మార్క్స్. మిస్ అయితే ఎప్పుడన్నా వస్తే లిమిట్స్ నుంచి వస్తుంది. లిమిట్స్ ఎలాగో 2 ప్రిపేర్ అవుతున్నారు, బెనిఫిట్. చూడండి, మీరు ఇక్కడ వరకు ప్రిపేర్ అయినా చాలు. అప్పుడు ఏమైతే ఇవి కాస్త 1 2 3 4 5 6 అంటే 12 మార్క్స్ వచ్చేస్తున్నాయి. ఒక 4 మార్క్స్ 16 అయిపోయాయి. అంటే ఆల్మోస్ట్ ఎన్ని వస్తున్నాయి? 56 మార్క్స్ వస్తున్నాయి 75కి. కొద్దిగా క్లోజ్గా చూసారా మీరు? 75 వస్తున్నాయి. దీనికి ఒక 2 hours టైం తీసుకోండి. 2 hours కూడా పట్టదండి నాకు తెలిసి. మీరు ఆల్రెడీ చేస్తుంటే మాత్రం 1.5 hour. 1.5 hourలో కంప్లీట్ అయిపోద్ది లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. 1.5 hourలో కంప్లీట్ అయిపోతుంది, టెన్షన్ అస్సలు అవసరం లేదు. నెక్స్ట్ 7th వన్కి వచ్చేస్తే, సార్ మీకు డిఫరెన్షియేషన్ వస్తే డిఫరెన్షియేషన్ ఎక్కువ ప్రిపేర్ అండి. నెక్స్ట్ డిఫరెన్షియేషన్లో ఫస్ట్ 4 మార్క్ 2 + 4 + 7 ఎన్ని అవుతున్నాయండి? ఇక్కడికి ఇవి 6 అయిపోయాయి కదా, 6 7 8 9 10 అయిపోతుంది. అంటే 2 + 2 వస్తాయి. 2 + 2 4 + 7 వస్తాయి. అయితే ఇక్కడికి రాగానే మనం చేయాల్సింది ఏంటంటే, మెయిన్గా చూసుకోవాల్సింది అనిపిస్తుంది కదా, రైట్. ఇక్కడ వరకు వచ్చేస్తే ఎప్పుడైతే డిఫరెన్షియేషన్కి వచ్చామో ఈ 2 మార్క్స్ అనేది నార్మల్. ఈ 4 ఎక్కువ ఏంటంటే ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి వస్తాయి. ఎవరికైనా చాలు సార్ నాకు అంటే నేను మొత్తం ప్రిపేర్ కాలేను, కొన్ని ఇంపార్టెంట్ చాలు సార్ అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఎక్కువ ప్రిపేర్ కాండి. ఇక్కడికి ఎన్ని వస్తాయి మనకు? ఈ 6th వరకు ప్రిపేర్ అయితేనే 56 మార్క్స్ ఫిక్స్. అయితే మాకు ఇంకొద్ది బెటర్ మార్క్స్ స్కోర్ రావాలి కానీ అన్ని ప్రిపేర్ కాలేమంటే
ఈ 56 అయిపోయాక ఇందులో డిఫరెన్షియేషన్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఇదంటారా మెథడ్స్ అండి, అన్నీ చూసుకోవాల్సింది. ఒక 10 to 12 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 10 to 12 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఒక 7 మార్క్స్ వస్తుంది. కొద్దిగా చెప్పడం కష్టం, ఓకేనా. ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రిపేర్ అయితే మీకు ఏమొస్తాయి, ఇంకొక 4 మార్క్స్ అంటే 60 మార్క్స్ వస్తే తక్కువ ప్రిపరేషన్. ఇది అయిపోగానే నెక్స్ట్ మ్యాక్సిమం మినిమం ప్రిపేర్ కండి. ఇది ఎవరికంటున్నా అంటే ఇప్పుడు ఇందులో 2 మార్క్స్ 7 మార్క్స్ అటెంప్ట్ చేయకుండా ఒక 4 అటెంప్ట్ చేసి ఇంకొక మనకు 7 కావాలి కదా, ఇక్కడ ఒక 7 మిస్ అయింది కదా, దాని కొరకు మ్యాక్సిమం మినిమం 7 మార్క్స్ ఇస్తాడు మ్యాక్సిమం. అంటే ఇక్కడ ఏమైతే ఇవి కాస్త 35 మార్క్స్ అయిపోతాయి, ఇవి కాస్త ఏమైతే 20 మార్క్స్ అయిపోయినాయి. అంటే ఈ 2 మార్క్స్ ఎందుకు స్కిప్ చేసినా అందరికి రావాలని లేదు, కొందరు డిఫరెన్షియేషన్ వస్తే ఈజీ, రాకపోతే అది చేసుకోవచ్చు. అయితే డిఫరెన్షియేషన్ మొత్తం చేసే వాళ్ళకి మాత్రం 2 hours టైం పడుతుందండి ఈజీగా. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకు, రాని వాళ్ళు చేయకండి. డిఫరెన్షియేషన్ కొత్తగా అసలే టచ్ చేయండి, ఓన్లీ ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రిపేర్ అయ్యండి. ఎందుకంటే అది లిమిట్స్ లాగే చేస్తాం కాబట్టి మీకు కొద్దిగా అది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మ్యాక్సిమం మినిమం ఈజీ. ఇందులో ఒక 8 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే చాలండి. 8 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఒక 7 మార్క్స్ అటెంప్ట్ చేస్తారు. 8 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే 7 మార్క్స్ మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు, చేంజెస్ ఏమి ఉండదు. ఇది కంప్లీట్ కాగానే 9th వన్ వచ్చేసి టాంజెంట్స్ అండ్ నార్మల్. అయితే ఇక్కడ కొన్ని ట్విస్టెడ్ 2 + 4 + 7. అయితే 4 + 7 అనేది మ్యాక్సిమం వస్తుంది. ఈ 2 అనేది కొన్నిసార్లు ఇస్తాడు, కొన్నిసార్లు ఇవ్వడు. దాని ప్లేస్లో ఏమొస్తాయంటే మనకు రోల్స్ అండ్ రెగ్లాంజెస్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ నుంచి 2 + 2 అన్నట్లు. రోల్స్ అండ్ రెగ్లాంజెస్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ ఉన్నాయి, అందులో నుంచి 2 + 2 వస్తాయి. టాంజెంట్స్ నార్మల్ అని 2 + 4 + 7. టాంజెంట్స్ నార్మల్స్ ఉన్నాయి, యాంగిల్ బిట్వీన్ ఉంటుంది, ఆర్థోనార్మల్ కండిషన్స్ కూడా అందులోనే ఉంటాయి. నెక్స్ట్ 11th వన్ వచ్చేసి రేట్ మెజర్లో ఏముంటాయండి మనకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ నుంచి ఏమొస్తాయంటే డెఫినేషన్ ఒకటి, అప్పుడప్పుడు డిక్రీజింగ్ కొన్ని క్వశ్చన్ చిన్న క్వశ్చన్లు వస్తాయి, అది రేర్గా అడుగుతున్నాడు అవి. ఇది మనకి ఇట్లా చదువుకోవచ్చు. సార్ మ్యాక్సిమం మినిమంకి ఎన్ని టైం పడుతుందంటే జస్ట్ 1 hour పడుతుందండి, ఓకేనా. అయితే నేను అనొచ్చు సార్ ఇన్ని గంటలు మేము చదవలేము అనుకుంటే, నేను చెప్పాను కదా మీకు ఎన్ని మార్క్స్ మీ టార్గెట్ ఎన్ని మార్క్స్ చూసుకొని ప్రిపేర్ కాండి. కానీ 75 మార్క్సే అందరూ అదే ఉండాలని లేదు కదా, కొందరికి తక్కువ మార్క్స్ ఉంటుంది, కొందరికి ఎక్కువ మార్క్స్ ఉంటుంది. మీ టార్గెట్ని బట్టి ఆ టైం అనేది చేంజ్ చేసుకుంటూ ఉండండి. కొందరికి 1 hourలో అయిపోద్ది, కొందరికి ½ an hourలోనే అయిపోద్ది టాపిక్, ఎందుకంటే ఇంతకుముందు బాగా చదివి ఉంటాయి. కొందరు తక్కువ చదివాని అనుకుని ఇంకొద్దిగా ఎక్కువ అయిపోతూ ఉంటుంది, అంటే లేట్గా అయిపోతూ ఉంటుంది అన్నట్లు. అది చూసుకొని మ్యాక్సిమం లాస్ట్కి ఏంటిది 12th round వచ్చేసి రేట్ మెజర్ అయిపోయింది. రేట్ మెజర్ తర్వాత ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఫంక్షన్స్, ఇవి చూడండి. నెక్స్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లేకపోతే వెబ్సైట్ నేమ్ చేయగలను navinreddymaths.classx.co. మీరు వెబ్సైట్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఎవరికైనా మేము ల్యాప్టాప్స్ యూజ్ చేస్తాం సార్, సిస్టమ్ యూజ్ చేస్తామని, ఓకేనా. రైట్. నెక్స్ట్ మీకు ఇందులోనే ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమి ఇంపార్టెంట్ ఉన్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి చూస్తే మీకు ఇంకొద్దిగా ఈజీగా ఐడియా వస్తుంది, ఓకేనా. లాస్ట్ వరకు వీడియో చూడండి, మీకు మంచి కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. మీ ఫ్రెండ్స్కి మాత్రం ఈ వీడియో నచ్చితే కన్ఫర్మ్ షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు ఏం చేశారు, మనం ఎలా ప్రిపేర్ కావాలో చూసాం. నెక్స్ట్ లోకస్ నుంచి అనేది 4 మార్క్స్ వస్తాయి మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. లోకస్లో మీకు అసలు ఏ బుక్లో చూసుకున్న ఇవే క్వశ్చన్స్ ఉంటాయి, అన్నీ కూడా ఒకటే టైప్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఇవి చూసుకోవడం బెటర్. అన్నీ చూసుకోండి లోకస్లో, అంటే మ్యాక్సిమం ఇవే క్వశ్చన్లు రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఇందులో ఇదే వస్తుందని చెప్పడం కూడా కష్టం. ఒకటే టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇవి లోకస్ క్వశ్చన్స్. నెక్స్ట్ మీకు వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ కూడా ఈ క్వశ్చన్స్ ఒక 10 ఉంటాయి. ఇవి క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది, ఓకేనా. 10 ఉంటాయి. ఈ 10 క్వశ్చన్సే మీకు ఎక్కువ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ కాబట్టి ఇందులో మరీ ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఆప్షన్ ఉండదు అన్నట్లు. చెప్పొద్దు అని కాదు, ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పడానికి ఏంటంటే ఆప్షన్ తక్కువగా ఉండే క్వశ్చన్స్ అని మీనింగ్. నెక్స్ట్ ఇవి తర్వాత స్ట్రేట్ లైన్స్ వస్తే ఎక్కువ వచ్చేది ఇంకో సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్. మీరు అనుకోవచ్చు ఇన్ని క్వశ్చన్లు కూడా ఉన్నాయి కదా సార్ అంటే, సర్కమ్ సెంటర్ ఆర్థో సెంటర్ క్వశ్చన్లే 10 ఉంటాయి. 9 క్వశ్చన్లు సర్కమ్ సెంటర్ ఆర్థో సెంటర్. మనకు స్ట్రేట్ లైన్స్ ఇచ్చినప్పుడు సర్కమ్ సెంటర్ ఆర్థో సెంటర్ సాల్వ్ చేయగలిగితే మనం పాయింట్స్ ఇచ్చినప్పుడు కూడా చేయగలుగుతాం. స్ట్రేట్ లైన్స్ ఇస్తాడు ఎవరు మనకు, అప్పుడు మనం ఏం చేస్తాం, సర్కమ్ సెంటర్ ఆర్థో సెంటర్ సాల్వ్ చేస్తాం. అవి చేయడం వస్తే మనకేమైంది, నార్మల్గా ఇచ్చినప్పుడు కూడా సాల్వ్ చేయడం టఫ్ అయితే కాదు, ఓకేనా. సో మీరు దాని గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. సర్కమ్ సెంటర్ అయితే ఇక్కడ ఉన్న ఇమేజ్ అండ్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఏం చేస్తాడంటే కొన్ని టైమ్స్ మనకు 7 మార్క్స్కి ఇస్తున్నాడు, కొన్ని టైమ్స్ అదే క్వశ్చన్ మనకు 4 మార్క్స్కి ఇస్తున్నాడు. సో కొద్దిగా మనం నెగ్లెక్ట్ చేయకుండా ఉన్నట్లయితే మనం ఈజీగా బెటర్ స్కోర్ అప్లై. ఇవి కథం ఈ 11 వరకు ఒకటి కూడా మీరు వదిలిపెట్టి ప్రిపరేషన్లో, ఈ 12th వరకు, ఈ 12 క్వశ్చన్స్ వరకు కూడా మీరు ఒక్కటి కూడా వదిలిపెట్టకపోవడం చాలా మంచిది. దాని తర్వాత
జూనియర్ ఇంటర్ మ్యాథ్స్ 1Bకి వచ్చేసిన మళ్ళీ ఇళ్ళను అదే మనకి ఇంకొన్ని క్వశ్చన్లు అని చెప్పాను కానీ మీకు కొన్ని క్వశ్చన్ ఇంపార్టెంట్ ఉంది. అందులో ఇగో ఆర్థోసెట్ మళ్ళీ వచ్చేసిందా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇంపార్టెంటే, 14th కూడా ఇంపార్టెంట్. అయితే రీసెంట్గా వీటికి యాడ్ అయిన క్వశ్చన్స్ ఏంటి అంటే ఫైండ్ ద, నేను రాస్తూ ఉన్నా చూడండి, ఫైండ్ ద ప్లేస్ ఎక్కడ ఉంది, రైట్, ఫైండ్ ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది లైన్స్ అంటే ఇది x + y - 4 = 0, 2x + y - 6 = 0, 5x + 3y - 5 = 0. ఇలాంటి క్వశ్చన్స్ ఓకేనా. ఇలాంటి క్వశ్చన్సే ఎక్కువ అడిగాడు మీకు. ఇలాంటి క్వశ్చన్స్ ఒకటి వచ్చింది కాబట్టి కొద్దిగా చూసుకొని చేయండి అంతే. ఈ క్వశ్చన్ వస్తుంది మనకు. సేమ్ ఆర్థో సెంటర్ అయితే ఏంది, సైడ్స్ ఇస్తే వర్సెస్ కనుక్కొని చేస్తామా, దీన్ని కూడా యాంగిల్స్ కనుక్కుంటే సరిపోతుంది ఫార్ములా. నెక్స్ట్ అది స్ట్రేట్ లైన్. ఇక స్ట్రేట్ లైన్లో 4 మార్క్స్. ఈ 17th క్వశ్చన్ ఉంది కానీ 17th క్వశ్చన్, ఈ 18th క్వశ్చన్, నెక్స్ట్ 19th, 20, నెక్స్ట్ వచ్చేసి ఇగో ఇవి వాల్యూస్ ఇవి. నెక్స్ట్ ఇక్కడ కాంకరెంట్ పాయింట్స్ ఉంటాయి మనకి ఎక్కువ. కాంకరెంట్ ఈ కాంకరెంట్ లైన్స్, కాంకరెంట్ ఈ కాంకరెంట్ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. కాంకరెన్సీ 33. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇది 35th క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి మనకు లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఇది 42 క్వశ్చన్, 43, 44 ఈ క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్ మనకు. నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్స్ అంటే ఇవి అడగొద్దు, ఇవి ఏ క్వశ్చన్స్ అయినా రావచ్చు ఓకేనా. సో ఇందులో అంటే మనం ఇదే వస్తుందని చెప్పడం కొద్దిగా కష్టం అని నా మీనింగ్, అంతేగాని అవి రాదు అని కాదు, కొద్దిగా ఇండికేషన్లో ఇంపార్టెంట్ అని చెప్పడం కష్టం. నెక్స్ట్ ఇవి తర్వాత 2 మార్క్స్ అన్నీ చూసుకోండి. ఇందులో ఉన్నాయి, మన యాప్లో కూడా ఇది PDF ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు మీకు ఓకేనా. ఇది సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి మనకు 2 మార్క్స్ అయిపోయినాయి. 2 మార్క్స్లో అయిపోయాక పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్. పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్లో ఫస్ట్ 5 క్వశ్చన్స్ ఉన్నాయా, ఒక 7 మార్క్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఏంటిది, హోమోజీనియస్ క్వశ్చన్స్. ఇందులో మీకు డౌటే లేదు. ఫస్ట్ 7 నుంచి ఒక క్వశ్చన్ అనేది ఫిక్స్ ఫైనల్ ఎగ్జామ్స్లో, అందులో మార్పు ఏమీ లేదు. అంటే 1% కూడా చేంజెస్ ఉండవు, ఒకటి వస్తుంది ఫిక్స్ అది. నెక్స్ట్ దాని తర్వాత ఈ థీరం, 6th థీరం, 7th థీరం, 8th థీరం, 9th థీరం, 10th వన్, 11th వన్, నెక్స్ట్ 10th 11th తర్వాత 17th వన్, నెక్స్ట్ 19th వన్, 21st వన్. ఇవి ఇప్పటి వరకు ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్ ఓకేనా. అంటే ఇవి టిక్ చేసినాయి. ఈ థీరమ్స్ అనేది ఎక్కువ, మనకి ఈ ప్రాబ్లం నుంచి ఒకటి వస్తుంది, నెక్స్ట్ థీరమ్స్ నుంచి వస్తుంది. మీరు ఇక ఒక 4-5 క్వశ్చన్లే ఉన్నాయి కూడా సార్, అవి కూడా ప్రిపేర్ అవుతామంటే ఇంకా మంచిది, అంటే ఇబ్బంది లేకుండా ప్రిపేర్ కావచ్చు. ఇది కూడా హోమోజీనియస్ ప్రాబ్లం టైప్ క్వశ్చనే ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇవి అయిపోయాక వెరీ షార్ట్ ఆన్సర్స్. వెరీ షార్ట్ ఆన్సర్ 3లో ఒక 2 మార్క్స్ వస్తుంది. ఇక ఇందులో ఉన్నాయని ప్రిపేర్ కానీ ఇందులో అడగొద్ది, ఎందుకంటే ఎక్సైజ్ మొత్తం ఇస్తారు. ఇంపార్టెంట్ అంటే ఎవ్రీ చూసారా మీరు, ఇక్కడి వరకు చూస్తే ఏదో ఒక క్వశ్చన్ ఎక్కడో ఒక దగ్గర వచ్చేసింది కానీ ఎక్కడ మిస్ కాకుండా లేదు. నెక్స్ట్ డైరెక్షన్, కొసైన్స్ అండ్ రేషన్స్. ఇందులో వచ్చి 7 మార్క్స్ వస్తాయి. 7 మార్క్స్కి 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 6 క్వశ్చన్స్ కూడా సేమ్. ఒక ఫస్ట్ది ఒక్కటే డిఫరెంట్, ఇలా మిగిలిన ఫస్ట్ది 5th సేమ్. ఫస్ట్ దాంట్లో ఏం చేస్తామంటే బేసికల్గా 4 డయాగోనల్స్ కనుక్కుంటాం. 5th దానికి 2 డయాగోనల్స్ తీసుకుంటే సరిపోతుంది. 2 క్వశ్చన్లు సేమ్, మిగిలిన 4 క్వశ్చన్స్ సేమ్ మెథడ్లో ఉంటాయి. 7th వరకు సేమ్ ఉంటాయి. 8th ఒకసారి చూసుకోండి, ఒకసారి 14లో ఇచ్చాడు అంతే. ప్లేన్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇందులో ఇదే ప్రిపేర్ కావాలని లేదా, అన్నీ ప్రిపేర్ కావాల్సిందే ఇది. నెక్స్ట్ లిమిట్స్ ఏంటంటే 2 + 2 + 4. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మీకు ఎనఫ్, నాకు తెలిసినంత వరకు కూడా సరిపోతాయి. అంటే ఎక్కువ అవసరం లేదు అనేది నా మీనింగ్, సరిపోతాయి కాబట్టి ఇబ్బంది ఉండదు మీకు ఓకేనా. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇంకేమైనా మిస్ అయితే చూసుకోవచ్చు మీరు, కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. లిమిట్స్లో 2 మార్క్స్ టెక్స్ట్ బుక్ నుంచి కూడా ప్రిపేర్ కావడం బెటర్. ఈ కాన్సెప్ట్ వస్తే జరిగి కంటిన్యూటీ నుంచి ఎవ్రీ ఇయర్ మనకు 4 మార్క్స్ వెయిటేజ్ వస్తుంది. కంటిన్యూటీ నుంచే మనకి ఎవ్రీ ఇయర్ ఏమవుతుంది 4 మార్క్స్. ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మనకు ఎనఫ్. తర్వాత డిఫరెన్షియేషన్ 2 + 2 + 4 + 7. అయితే ఇక్కడ 7 మార్క్స్కి ఇక్కడ ఉన్నాయి చూసారా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఇంకా 14 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే 16. ఇవి ప్రిపేర్ అయితే ఒకటి మిస్ అయ్యేది. ఇందులో అన్నీ కూడా ఈజీ మెథడ్ క్వశ్చన్సే ఉంటాయి, అస్సలు టెన్షన్ పడకుండా ప్రిపేర్ కానీ. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్లో మ్యాక్సిమం 99% అంటే ఈ బిట్ నుంచే వస్తుందండి. ఈ బిట్ ఉంటుంది ఫస్ట్ ప్రిన్సిపల్, మీకు చెప్పాను కదా ఫస్ట్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసుకుంటప్పుడు ఏం చెప్పాను, ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి ఒకటి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందులో ఈ క్వశ్చనే మీకు ఫస్ట్ ఉంటుంది
కాబట్టి కొద్దిగా మీరు కాన్సన్ట్రేషన్ చేసినా కూడా మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా. ఇంకా మిగిలినవి నార్మల్గా ఇవి కంప్లీట్ అయిపోయి మాకు వచ్చు అనుకుంటే మిగిలిన ప్రిపేర్ కానీ డిఫరెన్షియేషన్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ వరకు ప్రిపేర్ అయ్యాక దాన్ని రివిజన్ చేస్తుండే, అది మీకు చాలా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. రైట్. ఇవి తర్వాత నెక్స్ట్ వచ్చేసి వెరీ షార్ట్ ఆన్సర్స్లో గెస్ చేయడం ఇంకా కష్టం. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఏదో క్వశ్చన్ వస్తూనే ఉంటుంది రిపీటెడ్గా. నెక్స్ట్ ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేట్. ఇందులో కూడా 2 మార్క్సే వస్తూ ఉంటాయి ఎక్కువగా. ఈ క్వశ్చన్ 1, 2, 3, 4 యాంగిల్స్ ఇవి అప్రాక్సిమేషన్స్ ఇవే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఈ 10th 1 ఎక్కువ ఇప్పటివరకు వచ్చిన క్వశ్చన్లో ఆ 10th వరకు ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్లు. మిగిలినవి తక్కువ వచ్చాయి. 19th 15 రిమైనింగ్ అనేది తక్కువ వచ్చాయి, అవి మాత్రం ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్లు. నెక్స్ట్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్. టాంజెంట్స్ అండ్ నార్మల్స్లో ఇక మీకు ఫస్ట్ది ఎక్కువ రిపీట్ అయింది, సెకండ్ 1 ఇందులో అసలు రిపీట్ కాదంటూ ఉండదండి మనకి. ఎందుకంటే ఏపీ తెలంగాణ 2 కలిపి చూసుకున్నా కూడా మనకు 36 పేపర్స్ అయ్యాయి ఇప్పటికీ రెగ్యులర్గా. సో కాబట్టి ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి. నెక్స్ట్ ఇవి చూసుకో, ఇవి 7 మార్క్స్, 2 మార్క్స్, 4 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇవి కంప్లీట్ అయిపోయాక షార్ట్ ఆన్సర్స్ కూడా ఇందులోనే, ఇది లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ ది నార్మల్, ఆ క్వశ్చన్సే ఎక్కువ అడుగుతూ ఉంటాడు. టెన్షన్ పడే క్వశ్చన్స్ ఏమీ ఉండవు. సో మీరు కొద్దిగా కూల్గా చేసుకున్నా సరిపోతుంది అనేది నా మీనింగ్. ఓకేనా. నెక్స్ట్ ఇవి కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసింది రేట్ మెజర్. 4 మార్క్స్ క్వశ్చన్ వస్తాయండి. 4 మార్క్స్ క్వశ్చన్స్కి ఇవి సరిపోతాయి ఎక్కువ. ఈ పర్టికులర్ మూవింగ్, డిస్టెన్స్, ఇంకొకటి కంటైనర్, క్యూబిక్ 9 క్యూబిక్ ఎక్కువ అడిగిండు, 8 క్యూబిక్ సెంటీమీటర్స్, ఇంకొకటి రేడియస్ చేంజ్ అకార్డింగ్ టు కంటైనర్ షేప్ ఒకటి అడిగిండు. ఈ క్వశ్చన్స్ 14th ఇవి ఎక్కువ రిపీటెడ్ అయిన క్వశ్చన్స్. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇది తర్వాత రోల్స్ అండ్ ఇవి మొత్తం ప్రిపేర్ కానీ, ఎందుకంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ కదా, గెట్ చేయడం కష్టం. ఎందుకంటే కొన్నిసార్లు రివర్స్లో అడగవచ్చు, డిఫరెంట్గా అడగవచ్చు, కాబట్టి టెన్షన్ తీసుకోకుండా మొత్తం ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ అడగడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్లు ఇది 2 మార్క్స్కి అడిగితే. తర్వాత మ్యాక్సిమం మినిమంలో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th, 6th. దాని తర్వాత అడిగిన క్వశ్చన్ ఏంటంటే 13. అంతే. ఈ క్వశ్చన్లు ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్లు. 8 ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి? 3, 6, 7, 8 క్వశ్చన్లు ఉన్నాయి. 8 ప్రిపేర్ అయితే ఒక 7 మార్క్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా. మళ్ళీ అడిషనల్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్లో ఇవి ఎప్పుడన్నా 2 మార్క్స్ 75 రావాలనుకున్న వాళ్ళు. ఓకేనా. మన ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.